హైదరాబాద్ లో నిర్వహించనున్న 3వ విడత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా నుంచి 45 మంది ఎస్హెచ్జి మహిళలు బయలుదేరారు. వర్మీ కంపోస్ట్, కుటీర పరిశ్రమలు, తేనె తయారీ వంటి అంశాలపై 5 రోజుల పాటు డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జంపాల సీతారామయ్య మాట్లాడుతూ మహిళల సాధికారికత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటి నుంచి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ సంకల్పమని చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, స్వయం ఉపాధి దిశగా ముందుకు నడిపించడంలో కీలకంగా మారనుందని వారు అన్నారు. కేశినేని ఫౌండేషన్ అలాగే ఎన్ఐఆర్డి ఆధ్వర్యంలో ఉపాధి కింద ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఎంటర్టైనర్ ఉండాలి, ఒక ప్రోడక్ట్ సప్లై చేసే విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఇంట్లోనూ ఒక సామాజికవేత్తని అలాగే ఒక ఎంటర్టైనర్ని ప్రతి ఒక్కళ్ళని కూడా స్వయం కృషితో చేయాలన్న ఆలోచనతో ఎన్నో ప్రణాళికలు ఆలోచిస్తూ మన కేశినేని శివనాథ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇది 3వ విడత. ఈ 3వ విడతలో మన విజయవాడ పార్లమెంట్ తరఫున ఇవాళ నుంచి 45 మంది వెళ్తున్నారు పార్లమెంట్లో అన్ని చోట్ల నుంచి. ఈరోజు వెళ్ళేది ట్రైనింగ్, వీళ్ళు వర్మీ కంపోస్టు, తేనె తయారు చేస్తాం. ఇవన్నీ కూడా నేర్చుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతా ఒక ప్రోడక్ట్ని వాళ్ళంతటా వాళ్ళే సప్లై చేసే విధానంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. కేశినేని శివనాథ్ చిన్ని గారు మనస్ఫూర్తిగా ఆయన అభినందించాలి. ఆయన ప్రతిరోజు నిత్యం ఈ సమాజానికి ఏం సేవ చేయాలి, వీళ్ళందరినీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 2047 కల్లా ఇక్కడ పేదరికం లేని సమాజం ఉండాలి, అందరూ కూడా బాగుండాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధానంగా మనం తయారు చేయాలనే ఆయన ఆలోచనని మనం ఏ విధంగా అలవర్చాలి, వీళ్ళు ఎలా మనం అలా తయారు చేయాలని నిరంతర ఆలోచనే ఈ కేశినేని ఫౌండేషన్ అలాగే ఎన్ఐఆర్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేను అందరికీ చెప్పేది, మనస్ఫూర్తిగా నేర్చుకొని మన కాళ్ళ మీద మనం బ్రతుకుతానికి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు. ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే మన పక్కన వాళ్ళు కూడా తీసుకొని మీరు కూడా రాండమ్మా, మీరు ఇంకోటి నేర్చుకోండి, మీరు కూడా మీ కాళ్ళ మీద బ్రతికే విధంగా మనం తయారవ్వాలి. ఒక మంచి సమాజాన్ని మనం ఏర్పరచుకోవాలి. మంచి వాళ్ళందరూ ఒక చాటుకి ఒక వేదిక మీదకి రావాలి. ఒక వేదిక మీదకి ఎప్పుడైతే మనం మంచి వాళ్ళందరూ వస్తారో దుర్మార్గులు కానీ అడ్డదారులు దొక్కేవాళ్ళు కానీ వాళ్ళందరితో వాళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న కేశినేని శివనాథ్ చిన్ని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఆలోచనతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టింది మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు. ఏదైతే ఎన్ఐఆర్డి పంచాయతీరాజ్, అదేవిధంగా కేశినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్డితో భాగస్వామ్యంతో ఈ రోజున కేశినేని ఫౌండేషన్ విజయవాడ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఈ యొక్క మహిళా సాధికారిక గ్రూపులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించాలనే హైదరాబాద్లో వీళ్ళందరికీ కేశినేని ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ సుశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈనాడు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో ఇది 3వ గ్రూపు, డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు ఇప్పటికీ 2 గ్రూపుల్ని పంపించడం, వారికి ఏదైతే హ్యాండ్మేడ్ పేపర్ తయారు చేయటం, హోమ్ ఫుడ్స్ తయారు చేసే ట్రైనింగ్ ఇవ్వటం, మరి ఈ రోజున వర్మీ కంపోస్ట్ అలాగే తేనె తయారీ, వీళ్ళని ఈ రోజున
ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉన్న మహిళల్ని వీళ్ళని ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్ ద్వారా ఏదైతే ప్రొడక్ట్ తయారు చేశారో దాన్ని మార్కెటింగ్ కూడా కేశినేని ఫౌండేషనే బాయి తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంది. మరి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఆయన తీసుకున్న ఈ యొక్క మంచి కార్యక్రమం విజయవంతమై విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇది అంచెలంచెలుగా ప్రతి గ్రామానికి వ్యాప్తి చెంది ఎవరికాళ్ళు ఈ యొక్క కేశినేని శివనాథ్ గారు ఇచ్చే సహకారాన్ని తీసుకొని ఈ యొక్క ప్రొడక్టులను తయారు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం కూడా సహకరించి ఆయన అభినందిస్తా ఉన్నాం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. సార్ ఇప్పుడు వరకు ఎంతమంది శిక్షణ ఇచ్చారు? రాబోయే ఇప్పటికీ దగ్గరగా 200 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది 3వ విడత 3వ గ్రూప్ ఇప్పుడు వెళ్తా ఉన్నారు. సార్ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్కెటింగ్ తయారు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలతో పాటు కేశినేని ఫౌండేషన్ కూడా సహకారాలు అందిస్తూ ఉంది. దీని మార్కెటింగ్ కూడా కేశినేని ఫౌండేషనే బాయి తీసుకుంటా ఉంది. ఎక్కడైతే మరి వీళ్ళకి ఈ యొక్క మార్కెటింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వ సహకారం తీసుకొని కలెక్టర్ గారితో అట్లానే ప్రభుత్వ అధికారులతో సహకారం తీసుకొని వాళ్ళ మార్కెటింగ్ ఏర్పాట్లు కూడా ఈ యొక్క కేశినేని ఫౌండేషన్ ద్వారా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.